నమస్తే అండి. నమస్కారం అండి. భార్గవ్ గారు, అల్లు అర్జున్ గారి విషయానికొస్తే రీసెంట్‌గా మెగా ఫ్యామిలీ నుంచి దూరం అయ్యారని కొన్ని యూట్యూబ్‌లో వీడియోస్ చూస్తున్నాం. అలానే కాంట్రోవర్సీస్ ఎక్కువ ఫేస్ చేస్తున్నారు. పొలిటికల్‌గా కూడా వెళ్ళి సపోర్ట్ చేయటం జరిగింది వైసీపీ పర్సన్‌కి. వీటన్నిటిని ఎలా చూడాలి? ఎలా ఉంటుంది ఆయన జాతక ప్రభావం? జాతకరీత్యా అంటే ఇప్పుడు ఏం చేసినా కూడా ఆయనకేం కాదు. ఓకే. చాలా పాజిటివ్ ఎనర్జీలోనే ఉన్నాడు ఆయన. ఎంతటి శత్రువులు ఇట్లా శత్రుముఖాలు దాడి చేసినా కూడా ఆయనకి ఏమయ్యే పరిస్థితులు, ఆయన వేవ్ అనేది బాగా కొనసాగుతుంది. ఎందుకంటే చూడండి, ఆయన జాతకంలో ఒక 3 గ్రహాలు బాగా స్వక్షేత్రంలో ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కుజుడు ఉన్నాడు, తర్వాత శుక్రగ్రహం ఉంది, తర్వాత శని, అన్ని ఎక్సలెంట్ పొజిషన్లో ఉన్నాయి. మొన్న ఇలాగే చెప్తా ఉంటే ఒకరు అడిగారనమాట, ఒక వ్యక్తి అయినాక చెప్తారు మీరు, తను బాగా సెలబ్రిటీ అయ్యాక అదిగో ఈ గ్రహాలు ఇట్లున్నాయి అని చెప్తారు, ముందే చెప్పొచ్చు కదా అని ఒకరు. ఈ ఇన్ని కోట్ల మంది జనాభాలో ఎంతమంది అని చూడాలా? ఇతను సెలబ్రిటీ అవుతాడు, ఇతను నరేంద్ర మోడీ అవుతాడు, ఇతను చిరంజీవి అవుతాడు, ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ కదండి. అయిన వాళ్ళవి చూస్తూ ఉంటావు. ఇది అట్లా అడిగే వాళ్ళకి నేను సమాధానంగా ఇందులో చెప్పాను అనమాట. సరే, ఇంకొక చిన్న డౌట్ భార్గవ్ గారు ఇక్కడే. ఇప్పుడు చాలా మంది పాపులర్ ఆస్ట్రాలజర్స్ కానివ్వండి, ఎవరైనా సరే ఇట్లాంటి సెలబ్రిటీ జాతకాలు అందరూ చెప్తున్న వాళ్ళే. కానీ ప్రతి ఒక్కరు కామన్ ఆడియన్స్ దగ్గర నుంచి మేజర్ క్వశ్చన్ ఏమొస్తుందంటే, ఒక ఆస్ట్రాలజర్ అనేవారు మీ దగ్గరికి వచ్చి జాతకం అడిగితేనే చెప్పాలి, లేదంటే ఎవరివి సెలబ్రిటీస్వే కాదు ఎవరివైనా సరే మీరు ఇలా పబ్లిక్లో చెప్పకూడదు ఆస్ట్రాలజర్ అనే పర్సన్ అనేది అంటారు. దీన్ని మీ ఒపీనియన్ ఏంటి దీనిపైన? చూడండి, జ్యోతిష్యం అనేది దేశమాన కాల పరిస్థితులను బట్టి అది కూడా అప్డేట్ అవుతూ ఉంటుంది. మనం దీంట్లో తీసుకునే ప్రిన్సిపల్స్ ఏన్షియంట్వే, కానీ అప్లై చేసే మెథడ్స్ ఈ జనరేషన్కి తగ్గట్టు ఉంటాయి. ఇంకోటి ఏంటంటే, మేము చదువుకునేటప్పుడు ఇప్పుడు ఎవరైనా ఎంఏ చదివే వాళ్ళు కానీ మీరు క్వశ్చన్ వేయండి, వాళ్ళకి బుక్స్లో ఇందిరాగాంధీవి, ఇట్లా పెద్ద పెద్ద రాజకీయ నాయకులవి, హిట్లరు, ఇట్లా ఎవరో ఒకరి రెఫరెన్స్ వస్తాయి కేస్ స్టడీ కోసం. వితౌట్ కేస్ స్టడీ తను ఎట్లా చదవగలుగుతాడు? మరి ఆ లెక్కన పోతే జ్యోతిష్యానికి వాళ్ళు పర్మిషన్ తీసుకుంటారా? వీళ్ళు పోయి ఇందిరాగాంధీ గారిది ఏమమ్మా ఇప్పుడు పోయి మళ్ళీ సోనియా మీ అత్తగారిది మేము పెట్టుకుంటామని అడుగుతారా? లేదు, కేస్ స్టడీ కోసం తీసుకుంటారు. ఇందులో తప్పేమీ లేదు. ఎక్కువ ఇట్లా తెలిసిన వల్ల తీసుకోవడం ద్వారా సబ్జెక్ట్ బాగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎవరిదో సమ్ ఎక్స్ సమ్ వై చెప్తే ఎవరు చూస్తారండి? ఎవరికి సబ్జెక్ట్ అసలు దాన్ని చూడరు కూడా చూడరు. అదే ఒక సెలబ్రిటీ చెప్తే తెలుసుకొని ఒక గ్రహస్థితి అంటే ఇదా, దీని ద్వారా ఇది అర్థం చేసుకోవచ్చు అనే కంటెంట్ అన్నా కనీసం వాళ్ళకి వెళ్తుంది. ఓకే. ఇక మనం ఈయన జాతకం చూస్తే 3 గ్రహాలు చాలా ఉచ్చబట్టున్నాయి. ఇప్పుడు ఈయన ఏం చేసినా కూడా ఈయన్ని పెద్ద ఆపే వాళ్ళైతే ఎవరూ లేరు. చాలా బ్రహ్మాండంగా ముందరికి వెళ్తారు. ఇక ఈ మధ్య జరిగిన కాంట్రవర్సీస్ ఇవంతా కూడాను కుజగ్రహం ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది, ప్లానెట్ మార్స్. పైగా ఈయన జాతకంలో చూడండి, బుధుడు మరియు కుజుడు ఎక్కువగా ఉన్నారు. ఒకరు వాక్పతి, ఒకరు హైలీ ఎనర్జెటిక్ ప్లానెట్. అందుకని డ్యాన్స్ కూడా బ్రహ్మాండంగా వేస్తారు అంటుంటారు చూడండి. వాక్పతి ఎప్పుడైతే ఈ హైలీ ఎనర్జెటిక్ ప్లానెట్తో కలిసినప్పుడు ఏమవుతుందంటే, కొన్నిసార్లు అణుచుకోవాలనుకునే భావావేశంతో ఏదో ఒకటి సడన్గా ద స్పీక్ అవుట్ అనమాట. ఓకే. ఇప్పుడు ఒకసారి మనం పరిశీలన చేస్తే, ఒకసారి పవన్ కళ్యాణ్ గారి గురించి ఏదంటే నేను చెప్పను బ్రదర్ అని అదేదో పెద్ద వైరల్ అయిపోయింది. అంటే వాళ్ళు చెప్పే ఒక మాట ఆ కుజుడి యొక్క హై ఎనర్జీ తోటి అలా వెళ్ళిపోతుంది. ఎందుకు అంతమందికి రీచ్ అవుతుంది అంటే, బికాస్ కుజుడు అంటేనే ఒక మాస్ ఎనర్జీ. మన మనుషులంతా కుజుడు ఎనర్జీలోనే ఉంటాం. అందుకే చూడండి, మనం రాజకీయ నాయకులకు కూడాను ఓట్లు బాగుపడాలంటే కుజునికి సంబంధించిన పూజలు చేపిస్తాం. అంటే కుజుడు అంటే ఇక్కడ హ్యూమన్స్, ఒక మాస్ ఎనర్జీ. అట్లా ఎప్పుడైతే ఈ బుధుడు కుజునితో కలుస్తాడో అలా ఇట్లా టంగ్ ఇట్లా అంటూనే అది వెళ్ళిపోతుంది అన్నమాట, ఒక మాస్కి రీచ్ అవుతుంది. అట్లా ఆయన ఈ సడన్గా చెప్పడం వల్ల కొన్ని ఈ రకమైన తిప్పలని తెచ్చుకుంటున్నాడు. అక్కడ ఒక చెప్పన్ బ్రదర్ అని మొన్న నంద్యాలలో వైఎస్ఆర్సీపీకి సపోర్టివ్గా వచ్చి చెప్పడం కానీ, ఇదంతా కూడా మనం పరిశీలిస్తే ప్లానెట్ మార్స్ అండ్ మెర్క్యూరీ ఎఫెక్ట్ మనకు కనిపిస్తుంది.
కానీ ఏది ఏమైనప్పటికీ కానీ ఈయన్ను ఇప్పట్లో అడ్డుకునేది అయితే మటుకు చాలా కష్టం. ఇప్పుడు మీరు చెప్పిన వీటి వల్ల చిన్న చిన్న వాటి వల్ల కెరీర్ పైన ఎలాంటి ప్రభావం ఉండదు? లేదండి, ఎటువంటి ప్రభావం ఉండదు. ఓకే, ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ అట్లాంటివి ఏమి ఉండవండి. ఉంటాయండి మామూలు, అంటే చిన్న చిన్న ఉంటాయి ఎవరికైనా కానీ. మేజర్ రేంజ్లో అనేది మటుకు ఇప్పుడు ఆయనకేం పెద్ద ఎఫెక్ట్ అయితే కనపడటం లేదు. కానీ ఒక 6 to 8 months తర్వాత అయితే కన్నా తనకు ఈ ట్రోలింగ్కి సంబంధించిన ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తారు. ఓకే, 6 to 8 months తర్వాత ఓకే, కొంచెం డీఫేమ్ అయ్యేకి కొన్ని ఛానల్స్ అదే పనికి ప్రయత్నం చేయడము, ఒక సెట్ ఆఫ్ పీపుల్ ట్రై చేయడము ఈయన్ను డీఫేమ్ చేయడానికి, అదైతే జరుగుతుంది. ఓకే, ఇదైతే షూర్.